ఈరోజు మనం సింపుల్‌గా ఫిష్ కర్రీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్‌లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని నానబెట్టుకుందాం. చింతపండు నానిన తర్వాత వాటర్‌ని సపరేట్ చేసుకుంటాం. ఆ చింతపండు నీళ్ళలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసిన టమాటోస్ వేసుకుందాం. దానికి పసుపు, ధనియాల పొడి, మిరప్పొడి వేసుకుందాం. అన్నీ వేసాక మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి ఉప్పు అన్నీ సరిపోయా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు, కారంని టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుందాం. తర్వాత బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఉద్దిపప్పాలు వేస్తాం. ఉద్దిపప్పాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి వేస్తాం. వెల్లుల్లి వేగిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేస్తాము. గ్రీన్ చిల్లీస్ బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకుంటాము. అన్నీ వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసి సరిపడా నార్మల్ వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకుంటాము. బాగా కూర చిక్కపడిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటి ఒకటిగా పులుసులోకి వేసుకుందాం. ఫిష్ ముక్కలన్నీ వేసిన తర్వాత మంచిగా అటు ఇటు కదిలించుకొని మూత పెట్టుకుందాం. అంతే కొంచెంసేపు ఉడికించిన తర్వాత మన ఫిష్ కర్రీ రెడీ.